ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఆయనలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ అంటే ఏమని చెప్తారు చిరంజీవి గారిలో? ఇంటీరియర్ నాకు తెలియదు. అవునా? సో ఎందుకంటే ఆయనను విజయశాంతి గారు మీ ఫ్లాట్స్ కొన్నారు అని చెప్పి విన్నా నేను. అవును. సో అందుకనే ఆ బాండింగ్ ఇంకా ఎక్కువ ఉంటేనే అంతవరకు వస్తాం కదా మనమని. కొన్న మన ఆడిటర్స్ హ్యాండిల్ చేసాం. ఓకే. అమ్మటం అదంతా. అంటే మీరు బిల్డరా అప్పుల్లో? నేను రాఘవరావు ఇద్దరం కలిసి సినిమాలు అయిపోయినాక మనకి రెగ్యులర్గా ఒక ఇన్కమ్, క్యాష్ ఇన్కమ్ ఉండాలి కదా అని ఆడిటర్స్ని పిలిచి కాంటాక్ట్ డిస్కస్ చేసాం అన్నమాట. చేసినప్పుడు అప్పుడు ఇది బెటర్, ఓ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం. ఓకే. అది డిసైడ్ చేసుకున్నాం. సరే ఫస్ట్ నేనే డబ్బు ఇచ్చాను కదా ల్యాండ్ కొనటానికి. అక్కడి నుంచి రాఘవేంద్రరావు అందరూ కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఆడిటర్సే కొన్ని మనీ చాలదు, అందుకోసం కొన్ని బయట వాళ్ళకి, అంటే మోస్ట్లీ చిరంజీవి, అరవింద్, విజయశాంతి, కోదండరామరెడ్డి, ఇటువంటి సినిమాలో ఉన్న వాళ్ళకి, టి రామారావు, ఇటువంటి వాళ్ళందరికీ అమ్మాము అన్నమాట. ఓకే. అది సో రియల్ ఎస్టేట్. సో ఇప్పటికి కాంప్లెక్స్లు చాలా ఉన్నాయి కదా మీవి? ఇప్పటికి 3 ఫ్లోర్లు ఉంచాము నా పేరులో. ఆర్కే సినీప్లెక్స్ ఉంది కదా హైదరాబాద్ లో, ఎల్వి ప్రసాద్ ఆపోజిట్. అవును, అది మీదే కదా? కాదు, రాఘవేంద్ర గారు. ఓన్లీ రాఘవేంద్ర. మొత్తం కాంప్లెక్స్ మొత్తం. ఓకే. ముందే ఐడియా, ఫ్యూచర్ ఇన్కమ్ మనకి ఇది వస్తే బాగుంటుంది సినిమాలు చేయకపోయినా అని ఇక్కడ ఉండగానే డిసైడ్ చేసి ఇది టెంపుల్ టవర్స్ పెట్టాము. ఓకే. సో ఇప్పుడు మీకు అలాంటి కాంప్లెక్స్లు ఇక్కడ 3 ఉన్నాయా ఇంకా? లేవు. ఫస్ట్ బీచ్ లో హౌస్ ఉండాలి అని నేనే అనుకుని బీచ్ లో ఒక హౌస్ కట్టాము అన్నమాట. ఓకే. 2 acres కొని 2 acres లో బీచ్ లో హౌస్ కట్టారు. చిన్న హౌస్, రిసార్ట్ లాగా. ఓకే. వెళ్తుంటారు అప్పుడప్పుడు? అప్పుడు వెళ్ళేవాడిని, ఇప్పుడు పెద్దగా వెళ్తలేదు. ఓకే. అందులో నుంచి మన శంకర్ గొడవ పెడితే ఒక 6 grounds అతనికి అమ్మాను. ఎవరికి? శంకర్, డైరెక్టర్ శంకర్. అతను ఇల్లు కట్టుకున్నాడు. అంటే మనం ఇల్లు కట్టే ఇచ్చాము. తర్వాత 2-3 years తర్వాత ఆ ఇల్లు పడగొట్టేసి ఇంకా ముందు సి వరకు ఇచ్చాము 6 grounds. అక్కడ ఒక ఆఫీస్ అంటే అతను స్క్రిప్ట్ రైటింగ్స్ వాటికి, తర్వాత ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఓకే. సో ఈ లెక్కన మీద ఒక 1000 crores ఉంటుంది చెన్నైలో ప్రాపర్టీస్. మా టీం చెప్తే ఏందో అనుకున్నా. అది చెప్పకూడదు, అంటే అప్పుడు కొన్నారు కాబట్టి ఇప్పుడు పెరిగాయి, అంతే కదా? ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క 10 acres కొనేస్తారు అప్పుడు. మొత్తం హైదరాబాద్ లోనే ఒక 5 places అమ్మేశాము. 2 years బ్యాక్ కూడా ఒకటి అమ్మేశాము. మెయింటైన్ చేయలేక? లేదు, గవర్నమెంట్ ఆక్యుపై చేసింది, అందుకని ఇచ్చేసాం అన్నమాట. దానికి డబ్బు ఇచ్చారు. డబ్బు ఇచ్చినాక అది దాంట్లో మళ్ళీ డబ్బుతో పాటు ఒక 1000 feet ల్యాండ్ ఇచ్చారు. ఓకే. అది అమ్మేశాం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ బిజినెస్ ఏం చేస్తున్నారు చెన్నైలో? ఏం బిజినెస్ లేదు, తోటలు అవి. ఫామ్ హౌస్, బీచ్ హౌస్, ఇట్లా ఫామ్ హౌస్ లో ఒక 400 చెట్లు మామిడి చెట్లు ఉంది. ఒక 250 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఒక 300 చెట్లు టీక్ మరం. ఓకే. సో ఇప్పుడన్నా ఫామ్ హౌస్కి వెళ్తుంటారు వీక్? ఇదివరకు వెళ్ళేవాడిని కాదండి, ఇప్పుడు వెళ్ళలేదు. ఓకే.
సో ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుంటారా సార్? ఎప్పుడు వైట్ అండ్ వైట్ లోనే ఉంటారా? ఫ్లవర్ డిజైన్ లేదు, ఇప్పుడే ఎప్పుడు కలర్ షర్ట్స్. ఓకే, కలర్ఫుల్ గానే ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. ఓకే, ఇది నా వైఫ్ కి బాగా వైట్ షర్ట్స్ ఇష్టం, అందుకోసమని వైట్ డ్రెస్. సో ఈ ఫ్లవర్ మీరే డిజైన్ చేయించుకుంటారా? ఫ్లవర్ డిజైన్ మీరే చేయించుకుంటారా? డ్రెస్ మ్యానే మోస్ట్లీ బాంబే నుంచే వస్తాయి. ఓకే, బాంబే నుంచి వస్తాయి మీకు. ఓకే, ఇష్టం మీకు అలా. ఓకే సార్, ఇంత అందంగా ఉంటారు, ఏ హీరోయిన్ ప్రపోజ్ చేయలేదు అప్పుడులో? చాలా మంది. అది ఐ లైక్ మై వైఫ్. అంటే పెళ్లి కాకముందు వచ్చినాయి కానీ నాకు ఇష్టం లేదు. ఓకే, అంత స్టార్ హీరోయిన్లే ప్రపోజ్ చేశారు. అందులో ప్రకాష్ రావు గారు అబ్బాయి, పెద్ద డైరెక్టర్. సో మీరు వర్క్ చేసిన హీరోయిన్సే ప్రపోజ్ చేశారా? లేదు. హిందీ హీరోయిన్సా? లేదు, అసలు ఎవరిని ప్రపోజ్ చేయలేదు. మీరు కాదు, వాళ్ళు చేశారు కదా. హిందీలో ఒకళ్ళిద్దరు ప్రపోజ్ చేశారు కానీ నేను ఆల్రెడీ మ్యారీడ్, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ దట్, ఆ టాపిక్ వద్దు. ఓకే, ఎవరు సార్ ఆ అదృష్టవంతులు? చెప్పండి. ఓకే, సో ఫస్ట్ నుంచి కూడా సినిమా అంతే, వేరే అవిగేషన్ లేదు. సూపర్. నాన్నగారు బాగా స్ట్రిక్టా? ఎలా ఉండేవాళ్ళు నాన్నగారు అసలుకి? ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఏదన్నా తప్పు జరిగితే తప్పు ఇలా చేయొద్దు అని చెబుతూ ఉండేవారు. కొన్ని స్క్రిప్ట్లు ఆయనకి చూపించి ప్రొసీడ్ అయ్యేవాడిని. ఆయన కొన్ని మార్పులు చెప్తే అవి చేసేవాడిని. ఓకే, సో మీకు బ్రదర్కి ఇద్దరికి కూడా హెల్ప్ చేసేవాళ్ళు కథలో. ఓకే, తను కూడా సజెషన్స్ ఇస్తుంటారా? ఈ హీరోతో చేయండి, ఇలాంటి కథలు చేయండి, అలా ఏముండదు? సార్, ఒక సినిమాకి ఎంత తీసుకునేవాళ్ళు సార్ రెమ్యునరేషన్ అప్పుడు మీరు? 1998లో 25 lakhs. 25 lakhs రెమ్యునరేషన్. తెలుగులో చాలా తక్కువ ఉంటుంది కదా? తెలుగులో ఎంత ఇస్తే అంత 3, 4, 5 అలా, అంతకంటే ఎక్కువ తీసుకోలేదు. నో డిమాండ్ ఇక్కడ. నచ్చిన ప్రొడ్యూసర్కే చేసేవాడిని. మీకు బాగా నచ్చిన ప్రొడ్యూసర్ అంటే ఎవరు? ఇక్కడ తెలుగులో రామనాయుడు గారు. తర్వాత ఆర్టిస్టులో రామారావు గారు అడగకుండానే ఆయన ఇచ్చేవాడు అనమాట. ఓకే, అలా మీకు ఎంత కావాలి అండి అని అడిగేవాడు కాదు అసలు. అప్పుడే ఆయన బయట నేను ఎంత తీసుకుంటున్నా దాని మీద ఒక 25,000 ఎక్కువ వేసి ఇచ్చేవాడు. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.